నా పేరు గోవింద్ వరహ. నేను నాన్న అబద్ధం అనే ఈ సినిమాకి డైరెక్టర్ని. జూబ్లీస్లో బ్లెండ్ కాఫీ షాప్లో వాలీబాల్ కోర్టు ఓపెన్ సందర్భంగా మా టీం అందరం కూడా, నేను నాన్న అబద్ధం టీం అందరం కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నాం. ఈ టీం అందరం కూడా ఓపెన్ చేసి సో ఒకసారి ఈ ప్రెస్ ముందుకి కలుసుకొని మా ప్రొడక్షన్ గురించి కొన్ని మాటలు చెప్దామని పిలిపించాము. సో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఎడిటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని డబ్బింగ్ దశలో ఉంది. సో ఆడియో రిలీజ్ ఆగస్ట్ 1st వీక్ 3వ తారీఖులో అనుకుంటున్నామండి. ఆగస్ట్ 3rd వీక్లోనేమో ఆడియో రిలీజ్ చేయడానికి ఒక ప్రముఖ సంస్థ ద్వారా ప్లానింగ్లు జరుగుతున్నాయండి. సో ఈ సినిమా కోసం షూటింగ్లో ఎంతవరకు నాకు బాగా హెల్ప్ చేశారో నిర్మాతలు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో కూడా రాజీ పడకుండా నాకు కావాల్సినవి అన్నీ కూడా అందించినందుకు నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు నేను. సో ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాలి అంటే హైలైట్స్ సీజీ ఆప్కెన్స్. సో పెద్ద సినిమా తరహాగా ఏమాత్రం రాజీ పడకుండా సీజీని కూడా ఈ సినిమాలో సమకూర్చడానికి నాకు ఫుల్గా సహకరించిన నిర్మాతకి నా హృదయపూర్వక థ్యాంక్స్. సో దయచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ఈ నేను నాన్న అబద్ధాన్ని చక్కగా మీరందరూ ఆదరించి ఓ మంచి సినిమాగా నాకు గుర్తింపు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సో నేను నాన్న అబద్ధం, ఇందులో నేను హీరోయిన్గా చేస్తున్నాను అండ్ నందు హీరోగా చేస్తున్నాను. గోవింద్ వరహ సార్ డైరెక్ట్ చేశాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంతవరకు లక్కీగా నేను అన్ని పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేశాను. లైక్ అరుంధతి, అని అపరిచితుడు, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేశాను. ఎప్పుడూ ఒక థాట్ ఉండేది, అందరికీ ఒక థాట్ ఉంటుంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంటే మంచి సినిమాలు తీస్తారని. కానీ ఈ స్టోరీ వినాక అండ్ ద వే గోవింద్ వరహ సార్ టుక్ ద ఫిలిం, ఇలాంటి డైరెక్టర్స్ కూడా మంచి సినిమాలు తీయచ్చు అనేది మంచి ఇన్స్పిరేషన్ అంటే గోవింద్ వరహ సార్ నాకు. సో చాలా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ షూటింగ్ అనేది చెప్పలేము మేము చేసిన 50 days తునిలో షూట్ చాలా ఎంజాయింగ్గా ఉండాలి. ప్రకాష్ సార్, ప్రొడ్యూసర్ గారు, ప్రకాష్ గారు అందరూ ఇట్ వాజ్ లైక్ ఒక పిక్నిక్కి వెళ్ళినట్టు ఉండాలి. అండ్ స్టోరీ గురించి చెప్పాలంటే టోటలీ డిఫరెంట్ స్టోరీ, ఒక లవ్ స్టోరీ అని చెప్పచ్చు, వెరీ డీప్ లవ్ స్టోరీ. అండ్ చాలా ట్విస్ట్లు ఉన్నాయన్నమాట. సో యూ ష్యూర్లీ ఎంజాయ్. ఒక టోటలీ డిఫరెంట్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నాం. నందు, నేను వీ హ్యాడ్ అ వెరీ గుడ్ స్కోప్ టు యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ మిగతా విషయాలు అండ్ ఐ కెన్ సే ఐ హ్యాడ్ అ నైస్ స్కోప్ టు యాక్ట్. అండ్ మిగతా కో స్టార్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ ఇవాళ మళ్ళీ ఇలాంటి ఒక ఆపర్చునిటీ తీసుకుని అందరినీ కలవడానికి వచ్చాము. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ నేను నాన్న అబద్ధం. సో మన మీడియా పార్ట్నర్స్ అందరికీ మా కృతజ్ఞతలు. ఇది మా రాఘవేంద్ర రెడ్డి గారు 3వ ప్రెస్ మీట్ కండక్ట్ చేయిస్తున్నారు మాతోని. ఇదివరకు 2 సార్లు మాకు చక్కటి లిఫ్ట్ ఇచ్చారు. ఆ రెస్పాండ్ మేము బాగా చూసాము. కనుక ఫస్ట్ మేము థ్యాంక్స్ చెప్పాల్సింది మా మీడియా వాళ్ళకి. ఇది బికాజ్ మాది ప్రొడక్షన్ నెంబర్ 1. పెద్ద పెద్ద ప్రొడక్షన్లకి మైలేజ్ దానంతటికి అదే వస్తుంది. ఇలాంటి సినిమాకి మీరు నిజంగా దగ్గరుండి మాకు ఇంత మైలేజ్ ఇచ్చినందుకు మా ధన్యవాదాలు. సో అబౌట్ ద మూవీ అండి, నేను నాన్న అబద్ధం. సో సినిమా మాత్రం నిజం అండి. ఈ సినిమా ఒక చల్లటి చక్కటి ప్రేమ అనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చే నిజం. ఏంటంటే రంగు, రూపు, ఊరు, పేరు ఏదైనా ప్రేమ అనే భావన ప్రతి మనిషిలోనూ ఒకటిగానే కలుగుతుంది అన్నది మేము చక్కగా రన్ చేసి ఆ సినిమాని యథార్థ కాదని కాస్త దానికి అన్ని రూపురేఖలు అద్ది మేము ఆ సినిమాని ఒక ప్యాచ్ వర్క్ అన్నీ చూసుకుంటే 50+10 60 daysలో చేసామండి. దీన్ని మంచి సెట్లు వేసాము, పెద్ద పెద్ద సెట్లు వేసాము, సీ కోస్ట్లో షూట్ చేసాము. నేను ఇదివరకు కూడా మా మిత్రులకి చెప్పాను, ఈ సినిమాలో ఇంకొక గొప్ప నిజం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాలో 5 టాప్ సాంగ్స్ అవుతాయని మా ప్రగాఢ విశ్వాసం. ఇది ఖచ్చితంగా మా మిత్రులందరూ మళ్ళీ ఆడియో ఫంక్షన్ రోజున మీరు విన్న రోజున మేము అడగకుండానే మీరు అన్నమాట నిలబెట్టుకున్నారు, చక్కటి పాటలు ఇచ్చారని చెప్పి మీరందరూ ఖచ్చితంగా చెప్తారు. రిలీజ్ అదే ఈ మోస్ట్లీ 3rd వీక్ అనుకుంటున్నాము. 3rd వీక్ ఆగస్టు 2nd or 3rd అవైలబిలిటీ చూసుకుని ఆడియో రిలీజ్ 1st వీక్లో అనుకుంటున్నామండి. మూవీస్లో ఒక విధేయుడు అనే సినిమా చేసిన, అది రిలీజ్కి ఉంది.
అంతకుముందు చేసిన 2 సినిమాల్లో ఏ రికగ్నిషన్ గురించి అయితే నేను ఆ సినిమాలు చేయడం జరిగిందో అది అనుకున్నంతగా రాలేదు డెఫినెట్గా. బట్ ఈ సినిమాతో కాస్మిక్ పిక్చర్స్ మీద చేసిన ఈ సినిమాతో నేను నా అబద్ధం ఫిల్మ్తో డెఫినెట్గా నేను ఏ బ్రేక్ గురించి అయితే యాజ్ అన్ హీరోగా, యాజ్ అ ఆర్టిస్ట్గా, అప్కమింగ్ యాక్టర్గా నేను ఏ బ్రేక్ గురించి, ఎలాంటి ఒక రికగ్నిషన్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను, డెఫినెట్గా ఈ సినిమాతో వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ టుడే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గురించి మెయిన్ రీజన్ చెప్పాలి. బ్లెండ్ అనే ఈ కాఫీ షాప్లో వాలీబాల్ కోర్ట్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఆ వాలీబాల్ కోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా నేను నా అబద్ధం టీంతో చేయించారు. వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు బ్లెండ్ పీపుల్, బ్లెండ్ కాఫీ షాప్ పీపుల్. వాళ్ళు కాస్మిక్ పిక్చర్స్తో పార్ట్నర్షిప్ అయితే ప్రమోషన్స్ వాటికి హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ఈ సినిమాలో నేను వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మా మ్యూజిక్ డైరెక్టర్ చిన్ని చరణ్ చెప్పాలండి. బికాజ్ నాకు ఫస్ట్ బెస్ట్ ఆడియో, డెఫినెట్గా ఈ ఆడియో నా కెరీర్లో నిలిచిపోతుంది. నేను ఫర్దర్గా చేసే సినిమాలు ఏవి ఎలా వస్తాయో తెలియదు, కానీ ఈ సినిమా ఆడియో వరకు మాత్రం డెఫినెట్గా నాకు మంచి పేరు వచ్చి, అండ్ ఫస్ట్ సాంగ్ ఎస్పెషల్లీ నా ఇంట్రడక్షన్ సాంగ్ చేయడం జరిగింది. 36 లొకేషన్స్లో 6 days చేయడం జరిగింది. అది చాలా భారీగా ఆ సాంగ్ని డిజైన్ చేశారు. ఒక పెద్ద హీరోకి చేసినట్టుగా చిన్ని చరణ్ అలాంటి ఒక మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ రాకేష్ మాస్టర్ దేవదాస్ అనే సినిమా చేశారు ఆయన. రాకేష్ మాస్టర్ కూడా అదే విధంగా దాన్ని కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. సో ఆ సాంగ్ చాలా అనుకుంటా, నాకు ఏ రికగ్నిషన్ గురించి అయితే నేను అనుకున్నానో డెఫినెట్గా అది వచ్చేస్తుంది. అండ్ మేము చేసే ఈ సినిమా 7G బృందావన్ కాలనీ, ప్రేమిస్తే, షాపింగ్ మాల్ అలాంటి ఒక జానర్కి సంబంధించిన సినిమా. టైటిల్ కూడా చాలా క్యాచీగా, నేను నాన్న అబద్ధం. క్యూరియాసిటీ, టైటిల్లో ఎంత క్యూరియాసిటీ ఉందో అంతకంటే ఎక్కువ క్యూరియాసిటీ సినిమాలో ఉంటుంది. సినిమాలో ఓపెనింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్స్ అండి ఈ సినిమాకి. సో థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గోవింద్ వరహా.